సుమన్ టీవీ ప్రేక్షకులకి విద్యార్థులకి అందరికీ కూడా స్వాగతం. నేను డాక్టర్ సిఎస్ వేప. మనం మెమరీ అండ్ స్టడీస్ గురించి వీడియోస్ అన్ని చేస్తున్నాము. ఈరోజు మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి టాపిక్, మీరు ప్రతిరోజు కూడా పాటించాల్సినటువంటి విషయం, ఒక టెక్నిక్, ఒక టూల్ మీ అందరికీ కూడా నేను ఈరోజు నేర్పించబోతున్నాను. దట్ ఈస్ టైం టేబుల్. సో మన స్కూల్లో మనకి వీక్లీ టైం టేబుల్ అనేది ఇస్తారు. కొంతమంది పిల్లలు మాత్రం ఇంట్లో కూడా ఒక టైం టేబుల్ అనేది వేసుకుంటారు, చాలామంది వేసుకోరు. స్కూల్లో టైం టేబుల్లో సబ్జెక్టులన్నీ ఒకటి కవర్ చేసుకుంటూ వస్తారు. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు కానీ మన్నాడు కానీ చేసేస్తూ ఉంటారు. సో ఎగ్జామినేషన్ టైం టేబుల్ మాత్రం చక్కగా ఎదురుగుండా పెట్టుకుని ఎప్పుడు ఎగ్జామ్స్ దాని ప్రకారం చదువుదామని చెప్పి అనుకుంటారు. మీరు బాగా చదవాలి, తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి అని అంటే కనుక ఒక స్పెసిఫిక్గా మీకోసం స్వయంగా మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. పర్సనలైజ్డ్ టైం టేబుల్ అనేది మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ టైం టేబుల్ మనం వేసుకుంటే మనం తక్కువ సమయంలో ఎక్కువ చదవడమే కాకుండా చదివింది ఎక్కువ కాలం మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుంది. సో ఈ టైం టేబుల్ అనేది మనం ఎలా వేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు రోజులో ఎంత టైం ఉంటుంది? 24 గంటల టైం ఉంటుంది. మీరు చదివినా చదవకపోయినా, స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఏం చేసినా చేయకపోయినా ఆ 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటలు అలాగే ఖర్చు అయిపోతాయి. సో ఏవైనా ప్రొడక్టివ్గా మీరు వాడుకోకపోతే కనుక అది ఖచ్చితంగా ఆ రోజు ఆ అవకాశం కోల్పోయినట్టే లెక్క. సో మన టైం టేబుల్ స్టూడెంట్స్ ఎలా వేసుకోవాలి? మీరు ఎప్పుడు కూడా స్కూల్ ఉన్నప్పుడు ఒక టైం టేబుల్, హాలిడేస్ కోసం కూడా మనం టైం టేబుల్ వేసుకోవాలి. హాలిడే అంటే సెకండ్ సాటర్డే హాలిడే కావచ్చు, లేదా సండే హాలిడే కావచ్చు, ఫెస్టివల్ కూడా హాలిడే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం టైం టేబుల్ అనేది వేసుకోవాలి. ఈ టైం టేబుల్ వేసుకోవడంలో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు చేసే పనులు ఏంటి, చదువుకు సంబంధించినవి, లైక్ మీరు బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, భోజనం చేయడం, వీటన్నిటికీ కూడా ఎంత టైం పడుతుంది, ఆ టైంకి మనం ఖచ్చితంగా అది మార్చలేము. సో అది మాత్రం మనం స్పెండ్ చేయవలసిందే. సో మీరు ఎక్కడెక్కడ టైం తీసుకోగలరు? ఫర్ ఎగ్జాంపుల్, రోజు మీరు 6 గంటలకు లేచి తెమిలి స్కూల్కి వెళుతున్నారు, 7:30, 8 కల్లా రెడీ అయిపోయి వెళుతున్నారు. సో పొద్దున్నే చదువుకోలేకపోతున్నారు అనుకోండి. మీరు ఒక గంట కనుక ముందు లేస్తే, 5 గంటలకు లేస్తే కనుక మీరు 5 నుంచి 6 వరకు ఖచ్చితంగా చదువుకోవడానికి సమయం ఉంటుంది. అలాగే రాత్రిపూట మీరు లేటుగా పడుకోమని నేను అడ్వైజ్ చేయను. మీరు రాత్రిపూట చదువుకునే దానికన్నా ఉదయం పూట చదువుకుంటే అది ఎక్కువగా మీకు ఉపయోగంగా ఉంటుంది. అది ఎందుకు ఉపయోగం అనేది మనం వేరే వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో మీరు రోజుకి కనుక ఒక గంట మీరు ఎక్స్ట్రా తీసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ప్రొడక్టివిటీ అనేది చాలా పెరుగుతుంది, ఎక్కువ చదువుకోగలుగుతారు. తర్వాత మీరు ఎప్పుడైనా సరే టైం టేబుల్ వేసుకుంటున్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఒక టైం ఉండాలి, పాత విషయాలు రివైజ్ చేసుకోవడానికి ఒక టైం ఉండాలి. అలాగే ఎగ్జామినేషన్ కోసం మీరు ఫాస్ట్ రివిజన్ టెక్నిక్ అని ఒకటి ఉంది. ఆ ఫాస్ట్ రివిజన్ టెక్నిక్ కోసం అని చెప్పి ప్రతిరోజు కూడా ఈ 3 కూడా మనం ఆ టైం టేబుల్లో ఉండాలి. అంతేగాని ఈ టైం టేబుల్లో నేను నాకు ఇష్టం వచ్చింది చదువుతాను అని కుదరదు. సో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, పాత విషయాలు రివిజన్ చేసుకోవడానికి, అలాగే ఫాస్ట్ రివిజన్ ఎగ్జామినేషన్ కోసం ఈ 3 కూడా మనం ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా టైం టేబుల్లో ఉండాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, చాలామందికి పుస్తకం తీసి చూడంగానే వాళ్ళకి ఆటలు గుర్తొస్తాయి, లేదా కొంచెం డైవర్సిఫైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, ఆ ఫన్నీ థింగ్స్ గురించి వస్తాయి. కాసేపు చదువుకున్న తర్వాత కాస్త రిలాక్స్ అయితే బాగుంటుంది అన్నది కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఇదంతా ఎందుకంటే మనం టైం టేబుల్లో ఎంతసేపు చదువు కోసమే వేసుకుంటాం. అలా కాకుండా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా టైం టేబుల్లో మీ మైండ్కి రిలాక్సేషన్ ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఏంటి అన్నదానికి కూడా టైం టేబుల్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ 6:30 to 7 నాకు ఎంటర్టైన్మెంట్ అని మీ టైం టేబుల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, 6:30 to 7 అన్నారు కాబట్టి 6:30 నుంచి 7 వరకు మీకు కావాల్సింది, మీరు ఎంటర్టైన్మెంట్ అనుకుంటుంది టీవీ చూడడమా, వీడియో గేమ్స్ ఆడడమా, లేకపోతే ఇంకోటి ఏదైనా, మీరు ఏదైనా పర్వాలేదు, ఆ హాఫ్ అన్ అవర్లో మీకు ఎంటర్టైన్మెంట్. ఆ హాఫ్ అన్ అవర్లో ఎప్పుడూ కూడా చదవద్దు. ఎందుకంటే అది మనం ఏమి ఇచ్చాం, ఎంటర్టైన్మెంట్కి ఇచ్చాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం మనం స్పెండ్ చేయాలి. అలాగే 7 అయిపోయిన తర్వాత
మళ్ళీ కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని చదువు కోసం కూర్చోవడం. మీరే టైం టేబుల్ ఏది వేసుకుంటే అది, రైట్? ఎప్పుడూ కూడా ఓవర్‌ల్యాప్ అనేది చెయ్యొద్దు. సో ఎప్పుడైతే మీరు స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుంటారో మీ మైండ్‌లో డిఫరెంట్ థాట్స్ అనేవి రావు. అంటే చదువుకున్నప్పుడు చదువు మీద దృష్టి ఉంటుంది, ఆడుకున్నప్పుడు ఆట మీద దృష్టి ఉంటుంది. ఈ రెండూ కూడా మిక్స్ కావు. అలాంటప్పుడు మీరు గంట చదివినా మీకు ఎక్కువ చదివిన ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఉదయం పూట ఒక గంట ముందు లేవడం, తర్వాత స్కూల్లో కూడా బ్రేక్‌లో ఏం చేయొచ్చు అన్నది కూడా మీరు చిన్న టైం టేబుల్ మీరు వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అందరితో మాట్లాడడం అనేది ఒకటి పెట్టుకోవచ్చు లంచ్ టైంలో. మీ క్లాస్లో ఉండే వాళ్ళందరి పేర్లు మీకు తెలియాలి. అలాగే వేరే క్లాస్లో వేరే సెక్షన్ వాళ్ళు కూడా మీ తరగతి చెందిన వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవడం, దాని గురించి కూడా ఆ లంచ్ టైంని మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, స్కూల్ నుంచి వస్తున్నప్పుడు కానీ మీరు కనుక ట్రావెల్ చేస్తుంటే బస్సులో ట్రావెల్ చేస్తున్నారనుకోండి, ఆ సమయాన్ని కూడా మనం చదువు కోసం ఉపయోగించుకోవచ్చు. వాటికి కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టైంలో మనం ఆ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలని దాని గురించి కూడా మనం రాబోయే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అలాగే మనకి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్‌గా మాత్రం మీరు యూ హావ్ టు ఫ్రెష్ అప్ యువర్ సెల్ఫ్. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవడమో, స్నానం చేయడం చేసిన తర్వాత మాత్రమే చదువు కోసం కూర్చోండి. అలాగే మధ్య మధ్యలో ఎప్పుడైనా మీకు కొద్దిగా చిరాకు అని అనిపించినప్పుడు కానీ, లేదా కాన్సంట్రేషన్ ఇంకా రావట్లేదు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ, అలాంటప్పుడు మాత్రం చక్కగా కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు మీకు ఇమ్మీడియట్‌గా ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది. వాటర్ వల్ల ఆ వాటర్ స్ప్లాష్ చేసుకోవడం ద్వారా మొహం మీద ఇలా నీళ్లు కొట్టుకున్న తర్వాత మూడ్ అనేది ఖచ్చితంగా మారుతుంది. చదువు మీద దృష్టి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా టైం టేబుల్ వేసుకోవడంలో మీరు ఎంతో ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతారు. ఇంకొక ముఖ్య విషయం, మీరు రేపు ఏం చేయబోతున్నారు అన్నది ఈరోజు రాత్రే టైం టేబుల్ వేసుకోండి. రేపు పొద్దున వేసుకోవడం కాదు, ఒకరోజు ముందే వేసుకోవాలి. ఆ ముందు కూడా రాత్రి ఇప్పుడు పడుకునే ముందు నేను రేపు ఈ సబ్జెక్ట్ చదవబోతున్నాను అని డీటెయిల్డ్గా మీరు వేసుకోవాలి. మార్నింగ్ 5 to 6 ఏం చేయబోతున్నాను, అలాగే ఈవినింగ్ 7 to 8 ఏం చేయబోతున్నాను, 9 to 10 ఏం చేయబోతున్నాను, అలా మీరు గంటకి వీలైతే అరగంట కూడా వేసుకోండి. దాన్ని పాటించండి. ముందు రోజు కనుక మీరు చెప్పుకుంటే మీ బ్రెయిన్ అనేది సన్నద్ధంగా ఉంటుంది, రైట్? దానివల్ల మీరు చాలా బెనిఫిట్స్ అనేవి మీకు ఉంటాయి. కాబట్టి టైం టేబుల్ మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటేనే ప్రొడక్టివ్ ఉంటుంది. టైం టేబుల్లో కూడా మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తే ఖచ్చితంగా మీరు మరింత ఫోకస్డ్గా ఎక్కువ సిలబస్ని తక్కువ టైంలో కవర్ చేయడానికి వీలుంటుంది. అలాగే మీ అందరికీ కూడా సుమన్ టీవీ తరఫున ఒక వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాం, స్టడీ స్కిల్స్ అండ్ మెమరీ స్కిల్స్ మీద. ఈ వర్క్షాప్లో మీరు ఎలా చదువుకోవాలి, చదువుకుని ఎలా గుర్తుపెట్టుకుని దాన్ని ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలి, అలాగే కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. అక్కడి నుంచి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. We wish you all the best. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.